హలో నమస్తే. తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన లడ్డూ కాంట్రవర్సీ మొన్నటి వరకు కెమికల్స్ కలిపారు, పామ్ ఆయిల్ కలిపారు, వెజిటబుల్ ఆయిల్ కలిపారు, ఫిష్ ఆయిల్ కలిపారు, కొవ్వు కలిపారు. ఇవన్నీ అంటే కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఏముంది ఇవన్నీ తినే కదా అని అనుకుంటారు కొంతమంది. ఓకే, ఇప్పుడు కొవ్వు కలిపారు అంటే నాన్ వెజ్ కొంతమంది తినరు. ఆ భక్తులు గుడికి వెళ్ళినటువంటి భక్తుల్లో 90% నాన్ వెజిటేరియన్సే. ఒక 5-10% వెజిటేరియన్స్ ఉన్నా మిగతా అంతా నాన్ వెజిటేరియన్సే. కాబట్టి కొవ్వు కలిసింది, అవి కలిసింది అంటే కోర్స్ టెంపుల్లో కొవ్వు కలిసింది అంటే అది అపవిత్రమైనప్పటికీ వాళ్ళు తినాలా లేదనేది ఈటబుల్ ప్రోడక్టే కాబట్టి ఏదో కొద్దిగా లైట్ తీసుకుంటారు కొంతమంది. సరే వెజిటబుల్ ఆయిల్ కలిపిందంటే రోజు మనం వెజిటబుల్ తింటున్నాం కదా అని. మరీ దారుణంగా బాత్రూంలో పోసే టాయిలెట్లు కలిపారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పటివరకు మీరు పామ్ ఆయిల్ ఆడారు, పామ్ కెర్నల్ ఆయిల్, బీటా కెటరిన్, ఎసిడిక్ యాసిడ్ టెస్ట్, ఎడల్ట్రెన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే బిర్యానీల్లో కలర్ రావడానికి, కొద్దిగా టేస్ట్ రావడానికి ఇవన్నీ అక్కడక్కడ వాడుతూ ఉంటారు. వాటన్నిటిని బిర్యానీలు వాటిల్లో. సరే అంతవరకు ఓకే. హార్పిక్ పోసారు ఫుడ్లు అంటే మీకు ఎలా ఉండిద్ది? హార్పిక్ పోసారు మీరు బిర్యానీలు అంటే ఎలా ఉండిద్ది? చూడండి, ఇది వాళ్ళు అదే ప్రచారం చేస్తున్నారు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అంటే కొంపదీసి తిరుపతి తిరుమల దేవస్థానానికి ఉన్నటువంటి చెడ్డ పేరు, ఉన్న మంచి పేరు మొత్తం తీసేసి ఆ చెడ్డ పేరు తీసుకురావాలని ఎందుకు అంత మనకి? ఒకవేళ కలిపినా సరే అది పబ్లిక్గా టాయిలెట్ క్లీనర్ పోసారు తిరుపతి లడ్డులు అని ఎలా చెప్పగలుగుతున్నారండి? మీరంతా హిందూ ధార్మిక సంస్థకు సంబంధించిన వాళ్ళు, హిందూ ధార్మిక సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు, మీరంతా హిందూ మతానికి రక్షించేటువంటి రక్షకులు. అంత ఈజీగా ఎలాగా డిఫేమ్ చేయగలుగుతున్నారు తిరుపతిని? ఓకే, మన కుటుంబంలో ఏమైనా పొరపాట్లు జరిగాయనుకో, మన కుటుంబంలో ఆ రోడ్డు మీద వేసుకోం కదా, పరుగు పోయిద్దని. ఓకే, మీరు ఎలా చేయగలుగుతున్నారు? అలా పబ్లిక్గా తిరుపతిలో టాయిలెట్లు పోసారు, టాయిలెట్ క్లీనర్ పోసారు అవన్నీ. ఇక చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు ఎవరు ఆగట్లా మొత్తం చెప్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఒకసారి వినండి. బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా ఇప్పుడు బాత్రూంలో వేసే కెమికల్ అంటే ఏముందంటే హార్పిక్ అని బాత్రూంలో పోసేదే కదా హార్పిక్ అనుకోండి. ఒక కప్పు తాగితే మీకేమైతే రేషనాలు పట్టుకొని వాంతులు వచ్చి రావా? కడుపులో మంట, గొంతులో గీర, అదంతా రాదా నువ్వు హార్పిక్ తాగితే? మరి బాత్రూంలో వేసే టాయిలెట్ క్లీనర్ లడ్డూలో పోస్తే అన్ని కోట్ల మంది లడ్డు తిన్నా వాళ్ళకి ఏం కాలేదా? ఈ రేషనాలు అవటమేమి ఎవరు కంప్లైంట్ చేయలేదా? అంటే జనరల్ క్వశ్చన్ వేస్తున్నా. ఓకే, ఆశ్చర్యం అనిపించింది. ఇది ఇతను ఎవరో ఇంకొక అతను వీడియో పెట్టాడు. ఇతను వీడియో ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. శ్రీవారి లడ్డు ప్రసాదం విషయంలో వెలుగులోకి వస్తున్న ఒక్కో నిజం కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తోంది. తాజాగా సిట్టు విచారణలో వెలుగు చూసిన ఒక భయంకరమైన అంశం వింటే అసలు వీళ్ళు మనుషులేనా అనే అనుమానం కలగక మానదు. బాత్రూమ్ కమోడ్లు, టైల్స్ కడిగే టాయిలెట్ క్లీనర్లలో వాడే లబ్సా అనే అత్యంత ప్రమాదకరమైన కెమికల్ ను కూడా నెయ్యి తయారీలో వాడినట్లు సిట్ తన నివేదికలో పేర్కొనడం సంచలనం. ఏమంటే వాళ్ళు వేసినోడు కంటే మీరు చాలా ప్రమాదంగా కనిపిస్తున్నారండి. వాడు నిజంగా వేసాడు, ఒకవేళ నిజంగా వేసాడు లబ్సా అనేవాడు, వాడికంటే మీరు చాలా ప్రమాదంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రచారం చేయకూడదండి. అది తిరుపతి లడ్డూలో టాయిలెట్ పోసేటువంటి క్లీనర్ పోసారని చెప్పి మీరు ప్రచారం చేస్తే అసలు తిరుపతికి ఉన్న ఇమేజ్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న దానికి ఇమేజ్ ఏంటి? తిరుపతికి ఉన్నటువంటి ఆ మంచి పేరేంటి? అసలు మొత్తం 2024 మీరు గెలిచిన దగ్గర నుండి అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచినటువంటి తిరుపతిని ఎంత డ్యామేజ్ చేయాలో డ్యామేజ్ చేసేసారండి మీరు.
ఓకే. మరి ఏం మరి ఇంక మళ్ళీ మీరే చెప్తున్నారు మేము సనాతన ధర్మ రక్షకుల్ని, గుడులను కాపాడే వాళ్ళమని మీరే చెప్తారు. మీరే ఎందుకు డ్యామేజ్ చేస్తున్నారు తెలియట్లా. టైల్స్ క్లీన్ చేసేవాళ్ళు, బాత్రూమ్ క్లీన్ చేసే, టాయిలెట్ క్లీన్ చేసేదాన్ని ఫుడ్లో పోస్తే మీ కడుపులో ఇది రాదా అండి? సైంటిఫిక్గా తర్వాత సంగతి ప్రాబ్లం రాదా? ఇది ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు కూడా చెప్తున్నారు దారుణంగా. ఇంగ్లీష్ ఛానల్లో చెప్తున్నారు. So those chemicals were used in this particular ghee. He was addressing a rally in Kurnool where he claimed that similar adulterated ghee was also used in several other temples, including one in Srisailam. So that he is admitted to knowing that there was adulteration that was taking place as far as the ghee that was used in the Prasad Laddus is concerned. This comes out of the CBI-led SIT's final charge sheet was filed in January this year, which confirmed that while the ghee was heavily adulterated, it did not contain animal fat. Instead, it was found to be a synthetic mix of vegetable oils and chemical ethers that were designed to mimic pure ghee. Chief Minister of Andhra Pradesh, Chandrababu Naidu, has now escalated his attack. He claims that the chemicals that are normally used for cleaning bathroom products are those chemicals were used in this particular ghee. He was addressing a rally in సో అదేంటి సంగతి, బాత్రూంలు కడిగేటువంటి దాంట్లో టాయిలెట్ క్లీనర్ పోసారు అనేది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నేను 3 వీడియోలు చూపించా, అంటే నేషనల్ ఛానల్లో కూడా చెప్పారు. అంటే దిస్ ఈజ్ వెరీ సీరియస్ అలిగేషన్. బట్ యాక్చువల్గా ఏం జరిగిందని లోపలికి వెళ్ళి చూద్దాం, నిజంగా పోసారా లేదా అనేది. మీరు బిర్యానీ చేయటానికి ఒక షాప్కి వెళ్ళి బిర్యానీ చేద్దామని ఒక షాప్కి వెళ్ళి బిర్యానీకి కావాల్సినటువంటి బాస్మతి రైసు, మసాలాలు, ఆయిల్ ప్యాకెట్లు మొత్తం కొనుక్కొని వస్తూ దాంట్లో ఒక హార్పిక్ కూడా పట్టుకొని వచ్చారనుకోండి. షాపు నుండి పట్టుకొచ్చారు అంటే మీ చిట్టా అంటే కొన్న లిస్ట్ ఉంటుంది కదా పేపర్ మీద, ఇది కొన్నారు షాప్ కూడా రాసిస్తారు కదా, ఆ దాంట్లో హార్పిక్ కూడా ఉందనుకోండి బిర్యానీ ఐటెంతో పాటు, బిర్యానీలో పోసినట్లు లెక్క అది. ఆ లిస్టులో హార్పిక్ కూడా ఉంది. మేము బిర్యానీ చేయటానికి వెళ్ళి కిరాణా స్టోర్కి వెళ్ళి బియ్యం, బాస్మతి రైసు ఇవన్నీ కొన్నారు. ఆ లిస్టులో హార్పిక్, ఒక అగ్గిపెట్టె, ఓకే, సిగరెట్ తాగే అలవాటు ఉంటే ఒక ప్యాకెట్, సిగరెట్ ప్యాకెట్, ఈ మొత్తం లిస్టులో ఉన్నాయి అనుకోండి, అవి మొత్తం తీసుకొచ్చి బిర్యానీలు పోసారని ప్రచారం చేస్తారా? ఇప్పుడు ఇది జరిగింది అదే. సరే ఒకవేళ పోసారనుకోండి, ఆ ఫుడ్ని టెస్ట్ చేశారు కదా, ఆ ఫుడ్లో రావాలిగా, ఎందుకంటే దీంట్లో హార్పిక్ పోసారు, ఇదిగో 2 సిగరెట్ ప్యాకెట్లు వేసారు దీంట్లో, ఇదిగో అగ్గిపొలలు వేసారు దీంట్లో అని ఆ ఫుడ్లో రావాలిగా టెస్ట్లో, ఆ బిర్యానీని టెస్ట్ చేస్తే. బట్ బిర్యానీని టెస్ట్ చేస్తే దాంట్లో ఓన్లీ మసాలాలు, ఆయిలు, బాస్మతి రైసే కనిపిస్తుంది అన్నారు అనుకుంటే, అంటే అర్థం నువ్వు కొన్నావు కానీ వేరే పర్పస్ కొన్నావని కదా అర్థం. హార్పిక్ అవన్నీ బిర్యానీలో పోయటానికి కాదు కదా. ఇప్పుడు ఇదే జరిగిందండి. ఇది హార్పిక్. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే టాయిలెట్ క్లీనర్ పోసారని 2 రకాల ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 2 లిస్ట్. మీరు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు పోలీసులు ఇద్దరిని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఏమని? సామాను అమ్మిన వాడిని దగ్గర ఇన్వెస్టిగేట్ చేస్తారు, సామాను ఏమేమి కొన్నాడు అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఏమేమి కలిపారు అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు. సామాన్లు కొన్న దాంట్లో ఈ యొక్క టాయిలెట్ క్లీనర్ కొన్నట్టుగా లిస్టులో చూపిస్తుంది. అదే చెప్తున్నా, మీరు బిర్యానీ చేయడానికి వెళ్ళినప్పుడు దాంతోపాటు ఒక సిగరెట్ ప్యాకెట్, ఒక అగ్గిపెట్టె, ఒక హార్పిక్ బాటిల్ తెచ్చుకున్నారనుకోండి, బిర్యానీలు పోసినట్టు కాదు కదా. వీళ్ళు కొన్న దాంట్లో ఈ యొక్క లాప్సా అనేటువంటి కెమికల్ కొన్నట్టుగా చూపిస్తుంది. సరే ఒకవేళ దీనికోసమే కొన్ని దీంట్లోనే పోసారనుకోండి, గీలో పోసారనుకోండి, ల్యాబ్ టెస్ట్లో రావాలి కదా ల్యాబ్స్ ఆఫ్ ఫౌండ్ అని. ల్యాబ్ టెస్ట్లో లేదుగా ల్యాబ్స్ ఆఫ్ ఫౌండ్ అని. ల్యాబ్ టెస్ట్లో లేదు. ల్యాబ్ టెస్ట్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఎందుకు ప్రచారం చేస్తున్నారు టాయిలెట్ క్లీనర్ పోసారు దాంట్లోని? ఓకే, సో సాడ్ ఇది. ఓకే, ల్యాబ్ టెస్ట్లో పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, బీటా కెరోటిన్, ఎసిడిక్ యాసిడ్ టెస్ట్స్, అదర్ అడల్టరెంట్స్ అంటే స్మెల్, కలర్ రావడానికి వాడతారు కదా, అవి మాత్రమే మిక్స్ చేసినట్టుగా కనిపిస్తుంది. ల్యాబ్స్ నాట్ ఫౌండ్. ల్యాబ్స్ కలిపినట్టుగా స్పెసిఫిక్గా ఆ యొక్క ల్యాబ్ టెస్ట్లో రాలేదు. ల్యాబ్స్ కలిపినట్టుగా రాయలేదు. కెమికల్ కలిపారంటే, కెమికల్ అంటే ఏంటి? కలర్ రావడానికి మీరు
చికెన్ మంచూరియా లాంటి హోటల్లో మీకు ఆ చికెన్ మంచూరియా మొత్తం రెడ్ కలర్లో, బ్లూ కలర్లో, రకరకాల కలర్లో వస్తాయి కదా, అవన్నీ కెమికల్స్, కలర్ కెమికల్స్. వాటిని కెమికల్స్ అన్నారు. ఓకే, టాయిలెట్ క్లీనరు వేసారని వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే కొన్నాడు కాబట్టి వేసారని ప్రచారం చేస్తున్నారు, లాప్సా అనేదాన్ని. ఓకే, జనరల్గా ఈ లాప్స్ అనేదాన్ని ఎందుకు వాడతారు? లాండ్రీ డిటర్జెంట్స్, సబ్బులు తయారు చేయడానికి, లిక్విడ్స్ తయారు చేయడానికి, టాయిలెట్ క్లీన్ చేయడానికి, ఫ్లోర్ క్లీన్ చేయడానికి, వీటన్నిటికీ ఈ లాప్సా అనేటువంటి ఒక కెమికల్ వాడతారు. ఈ లాప్సా కెమికల్ని దానికోసం వాడతారు. ఫుడ్లో పోసారంటే మీకు కడుపులో మంట, అజీర్ణం కాదు, విరోచనాలు, గొంతు నొప్పి, కడుపులు నొప్పి మొత్తం వస్తాయి. దాన్ని ఎందుకు టాయిలెట్ ఫ్లోర్ క్లీన్ చేసేదాన్ని ఫుడ్లో పోస్తే ఇరేషనల్ కావా మీకు? ఓకే, ఆ లాప్సా పోసారని ఎలా ప్రచారం చేస్తున్నారు? ఒకవేళ మరీ అంత దారుణంగా అతనికి తెలియదా? అసలు నేను లాప్సా పోస్తే ఇప్పుడు ఆ తిరుపతి లడ్డు తిన్న మొత్తం కూడా హాస్పిటల్ ఫాలో అవుతారు, ఇంకా హాస్పిటల్ కూడా నిండిపోతాయి కదా. ఓకే, ఏందండి ఇది? సిట్లో చెప్పిందా లాప్సా కలిపారని? సిట్లో వాళ్ళు ఇచ్చిన లిస్టులో లాప్సా లేదుగా. వాళ్ళు ఇచ్చిన లిస్టులో సిట్ చెప్పింది ఏంటంటే ల్యాబ్ టెస్ట్లో బయటపడ్డ విషయాలు: పామ్ ఆయిల్ కలిపారు, పామ్ కెర్నల్ ఆయిల్ కలిపారు, ఎసిడిక్ యాసిడ్ ఈస్టర్స్ కలిపారు, మోనోగ్లిసరైడ్స్ కలిపారు, అదర్ ఫుడ్ ఎడిటివ్స్ యాజ్ అడల్టరెంట్స్ అంటారు వాటిని, అదే కలర్ రావడానికి, వాసన రావడానికి, వీటన్నిటికీ కలిపారు. కానీ ఈ యొక్క ల్యాబ్ టెస్ట్లో మీరన్నట్టుగా లాప్సా కలిపి ఉంటే ఈ లాప్సా ఫౌండ్ అనేది ఎందుకు లేదు? సిబిఐ చెప్పిన సిట్ రిపోర్ట్లో లాప్సా ఫౌండ్ అని ఎందుకు లేదు? మరి లేనప్పుడు ఆ ఫుడ్ టెస్ట్ చేసినప్పుడు లాప్సా లేనప్పుడు మీరు వీళ్ళు స్పెసిఫిక్గా ఎలా ప్రచారం చేస్తున్నారు అని అంటే కొన్న ఐటెంలో ఉంది, కొన్న ఐటమ్స్లో లాప్సా అనేది ఉంది. అతను కొన్నాడట మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి. ఈ లాప్స్ అనేదాన్ని కొన్నాడని పోసారని ప్రచారం చేస్తారా? కొంటే పోసాడని ప్రచారం చేస్తారా? పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఎసిడిక్ యాసిడ్, మోనోగ్లిసరైడ్స్ వీటన్నిటిని కొన్నారు, పోసారు అని ల్యాబ్ టెస్ట్లో వచ్చింది. రెండు సింక్ అయింది. కొన్నారు, పోసారు, సింక్ అయింది. ల్యాబ్సా కొన్నారు కానీ పోసినట్టు సింక్ అవ్వలేదు కదా, లేదు కదా, ఫుడ్లో రాలేదు కదా. అది దాన్ని వేరే పర్పస్ కోసం వాడి ఉండొచ్చు కదా. జనరల్గా ఈ బల్క్ డైరీ ప్రాసెసర్ మొత్తం కూడా ఎడిబుల్ ఆయిల్, ఫ్యాట్ బ్లెండర్స్, వీళ్ళందరూ కూడా కమోడిటీ ట్రేడర్స్, వీళ్ళందరూ కూడా సైడ్గా డిటర్జెంట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అంటే ఈ బోలేబాబా వాళ్ళు, ఏఆర్ డైరీ వాళ్ళు, ఈ బోలేబాబాని ఎర్లియర్ ఏదో అంటారు, హార్స్ ఫ్రెష్ డైరీ అనేది దానికి ఏదో పేరుంది. ఓకే, వీళ్ళు డిటర్జెంట్స్, సోపులు అవి తయారు చేస్తున్నారని నేను చెప్పట్లా. జనరల్గా ఇన్ జనరల్ పెద్ద కంపెనీలు ఎవరైతే బటర్, గీ, మిల్క్ పౌడరు, వెజిటబుల్ ఆయిల్స్, ఫ్యాట్ బ్లెండ్స్, ఈ ఫ్యాట్కి సంబంధించిన ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళే పక్కన సబ్బులు, డిటర్జెంట్లు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ కంపెనీలే పక్కన సబ్బులు అవి కొన్ని చేస్తారు. వీళ్ళు చేయట్లా, బోలేబాబా వాళ్ళు చేయట్లా, ఏఆర్ డైరీ చేయట్లా, వాళ్ళు చేయట్లా. బట్ జనరల్గా పెద్ద కంపెనీలన్నీ చేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తారంటే దానికి దీనికి వాడటానికి రెండింటికి వెజిటబుల్ ఆయిల్ ఆడతారు. ఇప్పుడు నువ్వు సబ్బు తయారు చేస్తావు కదా, టాయిలెట్ క్లీనర్ అన్నారు, సబ్బు తయారు చేస్తారు. సబ్బు తయారు చేయడానికి వెజిటబుల్ ఆయిల్ వాడతారు, ఫ్యాట్ వాడతారు. ఆ రెండు కావాలి. సబ్బు తయారు చేయడానికి ఫ్యాట్ ఉండాలి, వెజిటబుల్ ఆయిల్ కావాలి. ఇప్పుడు నువ్వు సింథటిక్ గీ వాడారు, దానికి ఫ్యాట్ కావాలి, వెజిటబుల్, రెండింటికి ఇంగ్రీడియంట్స్ ఒకటే. సబ్బు తయారు చేయడానికి, ఫేక్ గీ తయారు చేయడానికి రెండింటికి ఒకటే వాడతారు. ఓకే, గీని తీసుకొచ్చి సబ్బులో కలిపితే ఏం కాదు, ఎందుకంటే నువ్వు ఎక్స్టర్నల్ వాడతావు. ఈ యొక్క సబ్బుకు వాడేటువంటి కెమికల్ తీసుకొచ్చి ఫుడ్లో కలిపితే కడుపులు, పేగులన్నీ మండిపోతాయి కదా. సో అది ప్రచారం చేయటం. ఒకవేళ అంటే వాళ్ళు ఎందుకు కొన్నారో నాకు తెలీదు. కొన్న లిస్టులో ఉంది, పోసిన లిస్టులో లేదు. కొన్న లిస్టులో ఉందని పోసారని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మేబీ ఏమో సైడ్ బై సైడ్ మనం ఇంక ఎలాగ ఫుల్గా కల్తీ చేసి
మనం ఫుల్గా లాభాలు వస్తున్నాయి కదా, సైడ్ మనం సబ్బులు కూడా తయారు చేద్దాము, మిగిలిపోయినటువంటి యొక్క ఫ్యాట్, మిగిలిపోయిన ఆయిల్, ఏమంటారు వెజిటబుల్ ఆయిల్ మిగిలిపోతాయి కదా అవన్నీ, ఇంకా అవన్నీ పడేయటం ఎందుకు, వేస్ట్ చేయటం ఎందుకు, దాంతో సబ్బులు తయారు చేద్దామని వాడికి ఆలోచన వచ్చి కొనుక్కున్నాడేమో. కొన్నాడని చెప్పేసి దాంట్లో పోసారని చెప్తారా? హార్పిక్ కొన్నాడని చెప్పి బిర్యానీలు పోసారని ప్రచారం చేయటం ఎంత అన్యాయం అది. అది కూడా తిరుపతిలోని దానికి. ఓకే, అతను బోలేబాబు అతను ఎందుకు కొన్నాడు అని చెప్పేంతవరకు ఇదంతా తెలియదండి. వాడు కొన్నట్టు చూపిస్తుంది అంతే, లేదా వేరే వాళ్ళకి సప్లై చేశాడో తెలియదు. ఈ డిటర్జెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు, సోప్ యూనిట్లు, ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ కూడా సిమిలర్ ఇండస్ట్రీస్. ఇవన్నీ సిమిలర్ ఇండస్ట్రీస్ అండి. లాప్సా కొన్నాడని చెప్పి లడ్డులో పోసారని చెప్పి, అది హాస్పిటల్ వాడే ఫినాయిల్ వాడతారు కదా, ఫినాయిల్ ఫుడ్లో పోసాడు ఎవడన్నా. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఫినాయిల్ పోసారనే, దానికి ఏదైనా చెప్పనండి, టాయిలెట్ క్లీనర్ అని పేరు పెట్టండి, ల్యాబ్స్ అని క్లీనర్ చెప్పండి, సింపుల్గా హార్పిక్, ఫినాయిల్ లడ్డుల్లో పోసి తయారు చేశారని ప్రచారం చేస్తున్నారండి. అది అంతకన్నా దారుణం ఏమైనా ఉందా? ఓకే, పోస్తే బయటికి రావాలి కదా, పామ్ ఆయిల్ బయటకు వచ్చినట్టు, పామ్ ఫ్యాటీ యాసిడ్లు, టాలులు, బటర్ ఫ్యాట్, వెజిటేబుల్ ఆయిల్స్, ఇవన్నీ టెస్ట్లో బయటకు వచ్చింది. మరి కొవ్వు రాలేదు కదా, ఇది రాలేదు కదా, ల్యాబ్సా రాలేదు కదా టెస్టుల్లో. ఓకే, మేబీ ఒకవేళ సోప్ ప్లాంట్ పెట్టుకుందాం అనుకున్నాడేమో అతను. స్టోరేజ్ ట్యాంక్స్ తయారు చేస్తారు కదా, వాటికి కూడా ఏమన్నా ఇట్లాంటి ఆయిల్ పైప్ లైన్లు, వేర్ హౌస్లు, ఇట్లాంటి వాటికి కూడా ఇవి వాడతారు. ఇవి దానికోసం కొనుక్కున్నాడేమో అతను. అది ఎందుకు కొన్నాడని చెప్పి పోసారని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? కొన్నారని చెప్పి పోసాడని ఎందుకు ప్రచారం చేస్తున్నారు నాకైతే అర్థం కాదు. ఓకే, ఒకవేళ పోసాడేమో, మీరు అదే పొరపాటు చేస్తున్నారు. గతంలో కొవ్వు కలవకుండానే, ఆ రిపోర్ట్ రాకుండానే కలిసిందని చెప్పి ప్రచారం చేశారు. రిపోర్ట్ వచ్చినాక కొవ్వు లేదన్నారు. ఇప్పుడు ఇది అందుకే గొడవ అంతా ఇప్పుడంతా. ఇప్పుడు ఇది కూడా ల్యాబ్సా రాలేదు, పోసాడని ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నిజంగా పోస్తే ఫుడ్లో కాక టెస్ట్లో రావాలి కదా అనేది. ఒకవేళ అతను పోసాడు అనుకోండి, సిబిఐ కన్ఫర్మ్ చేసేంతవరకు వెయిట్ చేయొచ్చు కదా. ఎందుకు ఇప్పుడు ప్రచారం చేయటం దాన్ని టాయిలెట్ క్లీనర్లతో లడ్డూలు తయారు చేశారని? అయ్యని ఇప్పుడు మీ గుడిలే కదండి, మీ గుడులు, మీరు పూజించే దేవుడు, మీరు తినేటువంటి లడ్డు, మీరు ఎందుకు అంత చీప్గా, అంత ఈజీగా బ్యాడ్ క్యాంపెయిన్ చేస్తున్నారు తిరుపతి లడ్డు మీద? ఓకే, చాలా ఈజీగా మీకు అంత మనస్సాక్షి నొప్పేయట్లేదు, లోపల బాధ వేయట్లేదా మీకు? ఇవన్నీ మాట్లాడటానికి పబ్లిక్లోకి వచ్చి టాయిలెట్ క్లీనర్ పోసారు తిరుపతి లడ్డులు అని చెప్పడానికి మీకు బాగా ఇప్పుడు నేనేమి తిరుపతికి వెళ్ళి అక్కడ లడ్డు తీసుకొని ప్రసాదం తీసుకుని నాకేం అలవాట్లేదు. అయినా నాకే బాధ వేస్తుంటే మీకెందుకు బాధ వేయట్లేదు? ఇదంతా పబ్లిక్ వెళ్ళి చెప్పడానికి. 8,900 కేజీలు కొన్నాడు, 8,900 కేజీలు టాయిలెట్ క్లీనర్ కొన్నాడు కాబట్టి వాడాడు అని ప్రచారం చేస్తున్నారు. అంటే హ్యూజ్ క్వాంటిటీ ఎందుకు కొన్నాడు? ఏమో సబ్బులు తయారు చేద్దాం అనుకున్నాడేమో, వేరే వాడికి ఇచ్చాడేమో, లేదంటే క్లీన్ చేసుకున్నాడేమో, మెషిన్ క్లీన్ చేసాడేమో. బిర్యానీ చెప్పాను కదా, బిర్యానీ వండిన తర్వాత దాన్ని క్లీన్ చేయడానికి వింబార్ కూడా తెచ్చుకుంటావు కదా, బిర్యానీ వండినటువంటి గిన్నెలు క్లీన్ చేయడానికి వింబార్ తెచ్చుకుంటావు కదా. బిర్యానీ సామాన్తో పాటు ఒక వింబార్ ఇవ్వమంటే వింబార్ అని బిర్యానీలు పోసారని చెప్పి మనం ఎలా ప్రచారం చేయగలం దాన్ని? ఓకే, సరే, ఎనివే 8,900 కేజీలు అంటే చాలా హ్యూజ్ క్వాంటిటీ. అది జస్ట్ ఒక 100-200 కేజీలతోనే మొత్తం క్లీన్ చేయొచ్చు. బట్ 8,900 కేజీలు అంటే వాడు ఏదో చేశాడు దాన్ని, వాడు చెప్పేంతవరకు వెయిట్ చేద్దాం. వాడు ఏం చేశాడో, బోలేబాబు అనేవాడు ఏం చేశాడో దాన్ని అంతవరకు వెయిట్ చేయండి. మీరు కంక్లూజన్ ఇక్కడ డ్రా చేసి టక్కన మీరు బ్యాడ్ క్యాంపెయిన్ చేయకండి టాయిలెట్ క్లీనర్ పోసారని. అది నేను చెప్పదలుచుకుంది. అది ఎవరు వింటారు? చంద్రబాబు నాయుడు గారు వింటారా, లేకపోతే వాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు వింటారా, మీడియా గోడీ మీడియా వినిద్దా? గోడీ మీడియా ఒకసారి అనుకుందంటే వాళ్ళు అనుకున్నారు, వేశారు, రచ్చ చేశారు నిన్నంతా గోడీ మీడియా.
ఓకే, మళ్ళీ వీళ్ళందరూ కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళే బ్యాడ్ క్యాంపెయిన్ చేసుకుని వాళ్ళ ధర్మాన్ని వాళ్ళే బ్యాడ్ క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. అది నేను చెప్పేది. థ్యాంక్ యూ, నమస్కారం.